బీజేపీకి బిగ్ షాక్. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అనూహ్యంగా మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయనతో పాటు సీఎంతో పాటు మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరి సీఎం రేవంత్ రెడ్డి కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జితేందర్ కు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇస్తారని సమాచారం. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మొత్తానికి లోక్సభ ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీలో సీనియర్ నేతగా ఉన్నాడు, 2 సార్లు ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లోకి రావడం ఖాయమైపోయింది. కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన ఆహ్వానించడం జరిగింది. ఇక జితేందర్ రెడ్డిని మల్కాజ్గిరి నుంచి కంటెస్ట్ చేసే యోచనలో ఉంది. దాదాపుగా ఇదే అభిప్రాయంతో పార్టీలో చర్చ కూడా జరుగుతుంది. మొత్తం చూసుకుంటే జితేందర్ రెడ్డి రాక అన్నది కాంగ్రెస్ పార్టీకి చాలా ఎఫెక్ట్ గా ఉండబోతుంది. జితేందర్ రెడ్డి గతంలో మహబూబ్నగర్ ఎంపీగా పనిచేశారు, అదేవిధంగా చేవెళ్ల నుంచి పోటీ చేశారు. ఈ 2 కాన్స్టిట్యూన్సీల్లో ఆయనకు ప్రత్యేకమైన ఒక పట్టు, రాజకీయంగా పట్టుంది. దీంతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా కీలక నేతగా కూడా గతంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడం వల్ల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 2 ఎంపీ స్థానాలు, నాగర్ కర్నూలు ఎంపీ స్థానం, అదేవిధంగా మహబూబ్నగర్ ఎంపీ స్థానంతో పాటు చేవెళ్ల, ఈ 3 ఎంపీ ప్లేస్ లో లోక్సభ పరిధిలో ఇతనికి ఒక ప్రత్యేకమైన ఓట్ బ్యాంకు, కొంత క్యాడర్ కూడా ఉన్న నేపథ్యంలో ఇదంతా కూడా పార్టీకి లాభం జరిగే అవకాశం ఉంది. అయితే జితేందర్ రెడ్డిని మల్కాజ్గిరి నుంచి బరిలోకి దింపే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. దీనికి అనుగుణంగానే ఇప్పుడు జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడం ఖాయమైపోయింది. ముఖ్యమంత్రి నేరుగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించడం అంటే ఇది రాజకీయంగా కొంత అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు నేరుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఎవరి ఇంటికి నివాసానికి వెళ్లి ఆహ్వానించుకునే పరిస్థితి ఉంది. అయితే బీజేపీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండే అవకాశాలు మేజర్ గా ఉన్న నేపథ్యంలో బీజేపీకి ఒక బిగ్ షాక్ ఇచ్చేందుకే రేవంత్ రెడ్డి స్టెప్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి కొంత జోష్ తీసుకురావడంతో పాటు బీజేపీని డీలా పరిచేందుకు ఈ జితేందర్ రెడ్డి రాక అన్నది కాంగ్రెస్ కు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. అలాగే కొండంటే మల్కాజ్గిరి నుంచి ఈటెల పోటీలో ఉంటారా బీజేపీ అన్న ఒక చర్చ నడుస్తున్న సందర్భంలో, అట్ ద సేమ్ టైం మైనంపల్లి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటారని అనుకున్న సందర్భంలో జితేందర్ కి ఇవ్వాలనే దాన్ని వ్యూహాన్ని ఎలా చూడాలి అసలు? అంటే ఖచ్చితంగా మల్కాజ్గిరి అన్నది రేవంత్ రెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఎందుకంటే మల్కాజ్గిరి ఎంపీగా ఆయన పోటీ చేసి గెలిచిన పరిస్థితి ఉంది. మల్కాజ్గిరి అన్నది అక్కడ గెలుపు అన్నది కాంగ్రెస్ కు అనివార్యం కాబట్టి మల్కాజ్గిరి స్థానంలో క్యాండిడేట్ సెలక్షన్ ఉన్నది చాలా ఆచితూచి రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు. మల్కాజ్గిరి నుంచి ఇప్పటికీ 1-2 పేర్లు వచ్చాయి. ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు పేరు వచ్చింది, చంద్రశేఖర్ రెడ్డి పేరు వచ్చింది. అయినప్పటికీ కూడా అక్కడ నుంచి బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో అంతే స్థాయిలో బీజేపీ నుంచి అంతే సీనియర్ నేతగా ఉన్న జితేందర్ రెడ్డి రంగంలో దింపడం అన్నది రాజకీయంగా ఒక వ్యూహాత్మక ఎత్తుగడగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. దీనికోసమే జితేందర్ రెడ్డిని ఆహ్వానించడం, మల్కాజ్గిరి పరిగణించడం. గతంలో ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ ఉద్యమ నాయకుడుగా ఉన్నాడు. అదేవిధంగా సేమ్ అదే ట్రాక్ రికార్డు జితేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో ఉంది. గతంలో బీజేపీ ఎంపీగా గెలిచినప్పటికీ సెకండ్ టైం బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు. బీఆర్ఎస్ లో కూడా చాలా కీలక నేతగా వ్యవహరించిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇద్దరు సరి తూగే వ్యక్తి జితేందర్ రెడ్డి అవుతారన్నది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి భావించారు. దానికి అనుగుణంగానే ఈ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే అటు బీజేపీని డిఫెన్స్ లోకి నెట్టడం, అదేవిధంగా ఒక బలమైన అభ్యర్థిని మల్కాజ్గిరి గురించి దింపడం అనే వ్యూహంలో భాగంగానే జితేందర్ రెడ్డిని ఆహ్వానించినట్టుగా భావించవచ్చు. థ్యాంక్ యూ కొండల్ ఫర్ ద అప్డేట్స్. బీజేపీకి బిగ్ షాక్. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అనూహ్యంగా మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయనతో పాటు సీఎంతో పాటు మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరి సీఎం రేవంత్ రెడ్డి కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జితేందర్ కు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇస్తారని సమాచారం. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, అంటే బీజేపీ వ్యూహానికి అంటే ఈటెల రాజేందర్ ని నిలిపిన ప్లేస్ లో బీజేపీకి సంబంధించిన జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ నిలపడాన్ని ఎలా చూడాలి? చూడాల్సిన అంశం, బీజేపీలోకి జితేందర్ రెడ్డిని ఆహ్వానించేందుకు అక్కడికి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆయన
తో మాజీ ఆయనతో మంత్రి పొంగులేటి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్లోకి ఆహ్వానించినటువంటి విషయం వరకు వాస్తవాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఆయన కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా లేరా అనేది మాత్రం ఇక్కడ ఆయన నోరు విప్తే తప్ప పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం అయితే లేదు. వాస్తవంగా అయితే జితేందర్ రెడ్డి మహబూబ్నగర్ టికెట్ను ఆశించినటువంటి విషయం వాస్తవమే. అక్కడ డీకే అరుణకు జితేందర్ రెడ్డికి మధ్య నువ్వా నేనే అన్న తరహాలో పోటీ నెలకొన్నటువంటి పరిస్థితే కనబడింది. ఈ నేపథ్యంలో డీకే అరుణ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపి నిన్నటి రెండవ జాబితాలో డీకే అరుణను ప్రకటించింది. అయితే ఇలాంటి సందర్భంలో ఈరోజు ఉదయం కానీ నిన్న నైట్ కానీ జితేందర్ రెడ్డితో వివిధ సందర్భాల్లో మాట్లాడినటువంటి నేపథ్యంలో పార్టీ నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటానంటూ కూడా ఆయన చెబుతూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి జితేందర్ రెడ్డికి ఇంటికి వెళ్ళడం, అక్కడ కాంగ్రెస్లోకి రావాలంటూ ఆహ్వానించడం, ఆయనకు మల్కాజ్గిరి స్థానాన్ని కూడా ఆఫర్ చేసినటువంటి మాట వాస్తవమైనప్పుడు కూడా జితేందర్ రెడ్డి నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. అయితే జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడం మాత్రం బీజేపీలో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున బీజేపీలోకి వలసలు వస్తున్నాయి. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుండి కూడా గోమాస శ్రీనివాస్ బీజేపీలో చేరి పెద్దపల్లి నుండి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో బీజేపీ నుండి వీడేందుకు జితేందర్ రెడ్డి ఏ మేరకు సుముఖంగా ఉంటారు, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆఫర్ను ఆయన స్వీకరిస్తాడా, మల్కాజ్గిరి నుండి పోటీ చేస్తాడా లేదా అన్నది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడం మాత్రం కొంచెం పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతుంది. సీఎం ఇచ్చినటువంటి ఆఫర్ను రేవంత్ రెడ్డి సీఎం ఇచ్చినటువంటి ఆఫర్ను జితేందర్ రెడ్డి స్వీకరించి ఆయన కాంగ్రెస్లోకి వచ్చి పోటీలో దిగుతారా లేదా అన్నది మాత్రం కొంత ఆయన బయటకు వచ్చి మాట్లాడితే తప్ప స్పష్టత అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ అంశం మాత్రం బీజేపీలో పెద్ద చర్చగా అయితే మారినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అలాగే జితేందర్ రెడ్డి గత కొంతకాలంగా బీజేపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉండడం, అదే టైంలో స్వయంగా సీఎంఏ అక్కడికి వెళ్ళడం, ఇంటికి వెళ్ళడం, దీన్నంతా చూస్తుంటే మళ్ళీ బీజేపీ నుంచి కూడా అసంతృప్తిగా ఉన్న నేతలు కాంగ్రెస్ వైపు చూసే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా మనం సాధారణంగా రాజకీయాల్లో ఈ రోజుల్లో సాధారణం అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే తాము ఆశించిన స్థానంలో టికెట్ దక్కని పరిస్థితుల్లో ఇతర పార్టీలోకి వెళ్తున్న క్రమం అయితే మనకు కొనసాగుతుంది. అదేవిధంగా మహబూబ్నగర్ నుండి టికెట్ ఆశించినటువంటి జితేందర్ రెడ్డి బీజేపీలో ఆయనకు టికెట్ నిరాకరించడంతో మరి ఆయన కాంగ్రెస్లోకి వెళ్తాడా లేదా అన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఆయన కొంత క్లారిటీతోటే ఉన్నటువంటి పరిస్థితి మనకు గత కొంతకాలంగా కనబడుతుంది. ఇటీవల అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా కూడా అమిత్ షాను కలిసి నాకు టికెట్ ఇవ్వాలంటూ కూడా కోరినటువంటి సందర్భం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు నిన్న రెండవ జాబితాలో డీకే అరుణ పేరు రావడం, అయితే నిన్నటి నుండి మాట్లాడినటువంటి సందర్భంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటున్నాను అంటూ కూడా చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఫోన్ల ద్వారా స్వయంగా నేను మాట్లాడిన సందర్భంలో కూడా అదే విషయాన్ని చెప్పినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు రేవంత్ రెడ్డియే తన ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అతన్ని కాంగ్రెస్ నుండి ఆఫర్ రాకపోవచ్చు, కాకపోతే ఇప్పుడు ఆఫర్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని ఆయన స్వీకరించి కాంగ్రెస్లోకి వచ్చి మల్కాజ్గిరి నుండి పోటీ చేస్తారా లేదా అనేది చూడొచ్చు. అయితే మల్కాజ్గిరి నుండి జితేందర్ రెడ్డి పోటీ చేస్తే మాత్రం మరొక రకంగా రాజకీయాలు అక్కడ మారిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ నుండి జితేందర్ రెడ్డి బీజేపీ నుండి ఈటెల రాజేందర్ పోటీ చేస్తే అక్కడ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా జితేందర్ రెడ్డి ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ రాజకీయాలు వేగంగా మారే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్.